వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో గొల్లన తిరుపతి అంబాలాపూర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే అక్బర్ అలీ మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీపాదరావు సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర శాసనసభ స్పీకర్గా పనిచేసి పేదల పక్షాన్ని నిలిచిన నాయకుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకుడు అన్వర్ ఖాన్, పెద్దపల్లి ఎస్సీసెల్ చైర్మన్ శ్యామ్ సుందర్, మాజీ సర్పంచ్ రాజకొమ్రయ్య, సముద్రాల శంకర్, బద్రి తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. శ్రీపాదరావు గారి 89వ దినాన్ని పురస్కరించుకొని కేశవపట్నం మండల హెడ్ క్వార్టర్ లోపల తిరుపతి యొక్క నాయకత్వం లోపల రోజు ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా చేయడం జరుగుతున్నది. సోదరులారా, శ్రీపాదరావు గారు ధనవాడలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సర్పంచ్గా, ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసి స్పీకర్కే కాకుండా ఈ రాష్ట్రానికే ఎంతో వన్నే తెచ్చినటువంటి నాయకుడు. పేదవాళ్ళు అంటే చాలా అభిమానించేటువంటి నాయకుడు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలే. నా నియోజకవర్గం చాలా మారుమూల ప్రాంతము, చిన్న చిన్న పల్లెలు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, బోర్లు లేవు, చదువుకునే స్కూల్స్ లేవు. ఇట్లాంటి విలేజెస్, ఇట్లాంటి ఊర్లలో నేను నాయకత్వం వహిస్తున్నా. ఈ ఊర్లన్నీ బాగుపడాలి, ఈ పల్లెలు బాగుపడాలి, ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దవాఖానలు ఉండాలి, పిల్లలు చదువుకోనికి స్కూల్స్ ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి ఆ రోజులలో చాలా అభివృద్ధి చేసిన ఒక నాయకుడు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ శ్రీపాదరావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వారి యొక్క తనయుడు పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు బాబు గారు ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేస్తుండు. నంబర్ 1 మంత్రిగా పనిచేస్తే పెద్దలు శ్రీధర్బాబు గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఈ ప్రజా పాలన లోపల ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల ఒక మంచి, ఒక తెలివైన, ఒక పెద్ద చదువుకున్న వ్యక్తి పెద్దలు శ్రీధర్బాబు గారు అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. స్కూల్సే కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, రోడ్లు డెవలప్మెంట్లే కానివ్వండి, ఇందిరమ్మ గృహాలే కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కానివ్వండి, మహిళలకు బస్సు ఫ్రీ కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. పేదవాళ్ళ కొరకు మీరందరూ కూడా వారికి ఆశీర్వాదం ఇచ్చి, వాళ్ళ కొడుకు ఆశీర్వాదం ఇచ్చి రేపు రాబోయే కాలం లోపల ఇంకా ఉన్నత పదవి అలంకరించాలని చెప్పి, ఈ రాష్ట్ర ప్రజానికానికి చాలా మంచి సేవ చేయాలని చెప్పి, ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇస్తున్నాను.